బైబిల్ గ్రంథంలో దేవుడు తన సంఘ నిర్మాణము కొరకు, సంఘ క్షేమము కొరకు, అభివృద్ధి కొరకు, సంఘ పరిపూర్ణత కొరకు 3 సంగతులు సంఘమునకు అనుగ్రహించాడు. 3 సంగతులు, 3 విషయాలు, లేకపోతే 3 రకాల బహుమానాలు, లేకపోతే బహుమానాలు, లేకపోతే ఈవులు అని చెప్పొచ్చు. వాటిలో మొట్టమొదటిది పరిచర్య ధర్మము. పరిచర్య ధర్మము. రెండవది ఆత్మకృపా వరములు. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి. మొట్టమొదటిది పరిచర్య ధర్మము. అందులో కొన్ని విభాగాలు ఉన్నాయి. రెండవది ఆత్మకృపా వరములు. మూడవది ఆత్మఫలము. ఈ 3 అనుగ్రహించారు. సంఘము ఏమేం పొందాలట? 1, సంఘము క్షేమం పొందాలి. 2వది అభివృద్ధి పొందాలి. 3వది పరిపూర్ణత చెందాలి.